హాయ్ పర్సంటేజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు. మనకి గుండె ఎంత ఇంపార్టెంటో ఈ అర్థమెటిక్కి పర్సంటేజ్ అనే టాపిక్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక్క టాపికే కాదు. సో ఈ కాన్సెప్ట్ అనేది మనకి వేరియస్ టాపిక్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇందులో మనకు ఈ క్లాస్లో అసలు ఫస్ట్ ఆ పర్సంటేజ్ అంటే ఏంటి, సో మనకి ఈ పర్సంటేజ్ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు మనం ఏం నేర్చుకుంటే ఆ క్వశ్చన్స్ మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతామని డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా? రైట్. ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఆల్ కోర్సెస్ అంటే మనకి రైల్వేకి సంబంధించినవి కావచ్చు, ఏఎల్పి, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, కేవలం 999కే, అది కూడా మీకు వ్యాలిడిటీ 1 year ఉంటుంది అండ్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. సో అలాగే మనకి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్ సంబంధించిన జీడీ కావచ్చు, సిజిఎల్, ఎంటీఎస్, ఇది కూడా ఏ కోర్స్ అయినా కేవలం 999కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్ ఎగ్జామ్, సో ఇలా మీరు ఏ కోర్స్ అయినా జస్ట్ 999కే మీకు కోర్స్ అయినా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీకు అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నాను సార్ అంటే బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అన్నీ రాయాలనుకుంటున్నాను అంటే దీనికోసం మీకు సపరేట్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో దీని ఫీ జస్ట్ 1299 రూపీస్కే మీకు కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీకు క్లాసెస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏ ఫ్యాకల్టీని తీసుకున్నా కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో వీలైతే మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రీ డెమో క్లాస్ ఉంటాయి, మీకు నచ్చినవి తీసుకోండి. ఓకేనా? రైట్. ఫస్ట్ మనకి పర్సెంట్. పర్ అంటే ఎవ్రీ, సెంట్ అంటే 100, అంటే ప్రతి 100కి అని అర్థం. ఓకేనా? రైట్. ప్రతి 100కి. జనరల్గా మన డైలీ లైఫ్లో ఎక్కువగా ఈ పర్సెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఒక ఐటెం కొనాలనుకున్నారు, మీరు ఆ షాప్ వాడిని అడుగుతారు ఆ ఐటెం ఎంత అని. ఆ షాప్ వాడు చెప్తాడు ఆ ఐటెం 400 రూపీస్ సార్ అని చెప్తాడు. మీరు ఊరుకుంటారా? ఏమంటారు? డిస్కౌంట్ ఏమైనా లేదా అంటారు. అవునా? రైట్. అంటే ఆ షాప్ వాడు చెప్తాడు 20% డిస్కౌంట్ ఉంది సార్ అంటారు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే పర్సెంట్ అంటే ప్రతి 100కి అని అర్థం. అంటే ప్రతి 100కి అంటే 100 రూపీస్కి 20% అంటే 20 రూపీస్. 100లో 20% అంటే 20 రూపీసే కదా? రైట్. సో ఇంకా 100లో 20% అంటే 20 రూపీస్. అలా ప్రతి 100కి 20 రూపీస్ లాగా డిస్కౌంట్ ఇస్తున్నారు. సో 400 రూపీస్కి మొత్తం మనకి డిస్కౌంట్ ఎంత అంటే, టోటల్ వచ్చే డిస్కౌంట్ ఎంత అంటే, సో ఇదంతా యాడ్ చేస్తే 80 రూపీస్ మీకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అవునా? రైట్. సో దీన్ని మనం ఇలా ప్రతి 100కి క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా మనం ఎలా చేస్తామంటే, మనకి 400లో 20% అంటే 400 into 20/100 అని రాస్తాం. ఓకేనా? రైట్. సో అంటే మనకి 400లో 20% అంటే మనకి 0 క్యాన్సిల్ చేస్తే 4 into 20 80 రూపీస్ మీకు డిస్కౌంట్ వస్తుందని తెలుస్తుంది. ఓకేనా? రైట్. సో దీన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి 400 రూపీస్ దాని ప్రైస్ ఉంది. సో షాప్ వాడు అంటాడు సార్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు 320కి వస్తుంది సార్ అంటాడు. ఆఫ్టర్ డిస్కౌంట్ 320కి వస్తుంది అంటే మీకు ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడు అని ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 80 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. అవునా? సో 80 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. మరి ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చారంటే, ఈ 80 రూపీస్ దేనిలో చూసుకోవాలి? మనకి ఒరిజినల్ ప్రైస్ అంటే యాక్చువల్ ప్రైస్ ఎంత? 400లో. అంటే ఈ 80 రూపీస్ అనేది 400లో ఇచ్చారు కాబట్టి, సో దేనిలో అయితే ఇస్తారో దాన్ని మనము కింద డినామినేటర్లో తీసుకోవాలి. సో మనం శాతంలో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎప్పుడైనా ఇంటూ 100 చేయాలి. ఓకేనా? రైట్. 2 zeros క్యాన్సల్, 4 ఎన్ని టైమ్స్ పోతుందంటే 20 టైమ్స్ పోతుందని చెప్పొచ్చు. సో మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చారంటే 20% అని చెప్తాం. ఓకేనా? రైట్. సో మనం ఇంకా ఏ విధంగా చేయొచ్చు అంటే, ఈ 400 ఏవైతే ఉందో మనకి ఈ ప్రైస్ ఏదైతే ఉందో 400, దీన్ని మనం శాతంలో తీసుకుంటే ఎంత శాతంగా మనం అజ్యూమ్ చేయాలి? 100%. అంటే ఈ 400 అనేది మనకి 100% అయితే 400 అనేది 100%గా తీసుకుంటే, సో ఇప్పుడు మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 80 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. అవునా? అంటే ఈ 80 రూపీస్కి ఎంత శాతము అని చేయాలి. ఓకేనా? 80 రూపీస్కి ఎంత శాతం. సో ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి అండ్ 4 80 ఎన్ని టైమ్స్ పోతుందంటే 20, అంటే ఎంత మనకి
పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారంటే 20%. సో ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 240 మార్క్స్ వచ్చాయి డిగ్రీలో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మనకి మీ ఫ్రెండ్ అడిగాడు, అరే ఎంత శాతం వచ్చిందిరా నీకు డిగ్రీలో అని. అప్పుడు నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు అంటే 240 అంటే మొత్తం మార్క్స్ మనకి 400 మార్క్స్ అవుట్ ఆఫ్ 400 మార్క్స్ అనుకుంటే, అంటే అవుట్ ఆఫ్ 400 మార్క్స్కి 240 మార్క్స్ వచ్చాయి. ఎంత శాతం వచ్చిందంటే ఎలా తెలుస్తుంది? ఎంత శాతం అంటే ఈ 240 మార్క్స్ వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో దేనిలో చూసుకోవాలి? టోటల్ మార్క్స్ చూసుకోవాలి. ఎప్పుడైనా సరే టోటల్ లేదా ఒరిజినల్ వాల్యూ ఎప్పుడైనా ఇది డినామినేటర్లో తీసుకోవాలి. ఎంత శాతంలో మనం అంటే ఎంత శాతం అని అడిగినప్పుడు ఎప్పుడైనా ఇంటూ 100 చేయాలి. ఓకేనా, రైట్. సో అంటే 2 zeros క్యాన్సిల్ అవుతుంది. మనకి 4 ఇక్కడ 24లో ఎంత అయిపోతుందంటే 6, ఇక్కడ 0 ఉంది. సో ఎంత పర్సెంట్ వచ్చిందంటే 60% వచ్చిందని చెప్తాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ఏంటంటే మనకి ఈ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయడం తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికంటే ముందు మనకి ఈ ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఒక్క టాపిక్ సంబంధించింది కాదు, ఎక్కడైనా సరే మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం చాలా ఈజీగా చేయగలుగుతాం. ఎప్పుడు ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ నీకు ఐడియా ఉంటే. మనం ఆల్రెడీ స్పీడ్ మ్యాథ్స్లో డిస్కస్ చేసాం ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్, గుర్తుందా? అంటే 1/2 ఎంత? 50% అని చెప్పాను. అలాగే 1/3. సో దీనికి సంబంధించి మనకి క్లాస్లో డిస్కస్ చేశాను. అలాగే మనకి ఎలా గుర్తు పెట్టుకోవాలి కూడా మీకు డిస్కస్ చేశాను ఇవన్నీ. ఓకేనా, అలాగే 1/4 అంటే ఎంత? 25%. ఓకే, ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇవి పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 16.66% ఆఫ్ 560 అన్నాడు. అంటే 560లో 16.66% అంటే మనకి 16.66 బై పర్సంటేజ్ అంటే 400 కాబట్టి బై 100 ఆఫ్ అంటే ఇంటూ 560. సో దీన్ని అంత ఈజీగా మనం సింప్లిఫై చేయలేం, అవునా, రైట్. మరి దాన్ని మనం ఈజీగా అంటే చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పవచ్చు. ఎప్పుడు చెప్పవచ్చు అంటే నువ్వు ఎప్పుడైతే ఆ ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ పర్ఫెక్ట్గా ఉంటావో దాని ఆన్సర్ చూడగానే చెప్పవచ్చు. ఎలా అంటే 16.66% అనగానే నీకు స్ట్రైక్ కావాలి అది 1/6 వాల్యూ అని. ఓకేనా, రైట్. 1/6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 16.66%. అంటే 1/6 అంటే ఇక్కడ 560/6 చేయాలి. 6 56లో ఎన్ టైమ్స్ పోతుంది? మనకి 9 టైమ్స్ పోతుంది, అవునా. సో ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి 90 వస్తుంది. అంటే అలా మీరు ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ పర్ఫెక్ట్గా ఉంటే సో మనం ఆ క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ 12.5% ఆఫ్ 720 అనుకోండి. మరి 12.5% నీకు స్ట్రైక్ కావాలి 1/8 అని, అవునా, రైట్. సో 1/8 ఈజ్ ఈక్వల్ 12.5% అంటే 720/8 చేయాలి. 720/8 చేస్తే 8 720లో అంటే 72లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 9 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 90 అని మనం డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకేనా, రైట్. సో ఇలా మనకి 560 ఇంటూ సో 1/6 చేస్తే మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ 720 ఇంటూ 12.5% అంటే 1/8. ఓకే, సో అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ అలా చేయడం ఐడియా ఉండడం వల్ల డైరెక్ట్గా మనం ఇలా ఆన్సర్ తీసుకురావచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ 37.5% ఆఫ్ 560 అనుకోండి. సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 12.5 ఉంది, ఇక్కడ 37.5 ఉంది. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 టైమ్స్ ఉంది ఎగ్జాక్ట్లీ. ఓకేనా, 12.5 37.5 12 ఇంటూ 3 36.5 ఇంటూ మనకు 3 చేస్తే 1.5 వస్తుంది. 36 ప్లస్ 1.5 37.5 అంటే 3 టైమ్స్ ఉంది. అంటే 12.5% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/8. మరి 37.5% ఎంత అవుతుంది? 3/8. అంటే 3 ఇంటూ 1 కదా 3. సో 3/8 ఇంటూ 560 చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకే, సో 8 56లో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ కదా, రైట్. 7 ఇంటూ 3 ఎంత? 21. సో 210. ఇలా మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా మనకి నెక్స్ట్ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్.
సో ఈ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రతి ఒక్క పాయింట్ని చాలా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకుంటేనే ఫర్దర్గా మనం ఆ టాపిక్లో క్వశ్చన్స్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. అలాగే క్యాలిక్యులేషన్స్ కూడా చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. 35% ఆఫ్ 360 ఇచ్చారు. సో మనము ఇంతకుముందు అంటే 12.5% కానీ నీకు ఇమీడియట్లీ స్ట్రైక్ అయింది 1/8 అని. 16.66% అంటే 1/6 అని స్ట్రైక్ అయిపోతుంది. మరి 35% అంటే స్ట్రైక్ కాదు కదా. సో మరి ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? సో జనరల్గా మనకి ఇక్కడ జాగ్రత్తగా వినండి. సో 35% అంటే మనకి దీన్ని మనం ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయొద్దా, ఏ సందర్భంలో చేయాలి, ఏ సందర్భంలో చేయొద్దు అనేది మనకు ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి 35% అంటే ఫర్ ఎవ్రీ అంటే బై 100 వస్తుంది. అవునా? రైట్. ఎప్పుడైతే ఇక్కడ బై 100 మనం తీసుకుంటామో జనరల్గా ఈ 100 అనేది మనకి ఏ నెంబర్తో పోతుంది? 2తో పోతుంది, అలాగే 4లో పోతుంది, నెక్స్ట్ మనకి 5లో పోతుంది, తర్వాత 10లో పోతుంది. ఓకే? రైట్. జస్ట్ ఈ నెంబరు మనము గుర్తుపెట్టుకుంటే చాలు. 2, 4 అండ్ నెక్స్ట్ మనకి 5, 10. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. అంటే ఈ 100 అనేది మనకి 2లో పోతుంది, అంటే 250 100. అలాగే 4లో కూడా పోతుంది, 4 × 25 100. 5లో కూడా పోతుంది, 5 × 20 100. సో 10లో పోతుంది, 10 × 10 100. అంటే మనం ఇలా ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా అలా చెప్పలేము. ఓకే? సో 35% అని ఇచ్చినప్పుడు దాన్ని మనం ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలా లేదా అని మీరు డిసిషన్ తీసుకునే ముందు ఫస్ట్ ఇక్కడ ఈ 100 అనేది 2తో పోతుంది, 4తో పోతుంది, 5తో పోతుంది, 10తో పోతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఈ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ కూడా ఈ నెంబర్లో పోవాలి. అంటే 2తో కానీ, 4తో కానీ, 5తో కానీ, 10తో కానీ పోవాలి. అప్పుడే దీన్ని మనం ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు చూడండి, 35 చూడగానే మనకి 5తో పోతుంది. అవునా? 5లో పోతుంది కదా. సో అది 5లో పోతుంది కాబట్టి 100 కూడా 5లో పోతుంది కాబట్టి దాన్ని మనం ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు, అంటే ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. సో 5 మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది 35లో. ఓకే? 7. సో ఇక్కడ 100 ఎన్ని టైమ్స్ పోతుంది? మనకి 100 తీసుకుంటే మనకి 20 టైమ్స్ పోతుంది. అవునా? రైట్. అంటే 7/20 అని మీరు డైరెక్ట్గా రాసుకునేలా ఉండాలి. సో 35% అని చూడగానే అది 5తో పోతుంది, అంటే 2, 4, 5, 10 గుర్తుపెట్టుకోండి. 2, 4, 5, 10. సో ఇక్కడ 2 × 2 4, 5 × 2 10. ఓకేనా? రైట్. అంటే ఆ నెంబర్స్ ఖచ్చితంగా అది 100లో పోతాయి కాబట్టి ఆ నెంబర్స్. సో పైన ఆ నెంబర్ కూడా ఇచ్చిన నెంబర్ కూడా ఆ నెంబర్లో పోతేనే మనము ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి, అంటే భిన్నంలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మనకి 7/20 × 360 చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్. 0, 0 క్యాన్సిల్ అవుతుంది. 236 ఎన్ని టైమ్స్ పోతుంది? 18 టైమ్స్. సో 18 × 7. 18 × 7 ఎంత? టేబుల్స్ రావాలి. ఓకే? సో 126. సో ఇలా మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతాం. క్లియర్? రైట్. సో ఇక్కడ మనకి ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొక పాయింట్ చూడండి. ఇక్కడ 31% ఆఫ్ 420 అని ఇచ్చారు. సో దీన్ని మనం ఎలా చేస్తాం అంటే ఇక్కడ మనకి చూడగానే 31% అంటే ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోగలుగుతామా లేదా అంటే దాన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయలేము. ఎందుకంటే ఈ 31 అనేది 2లో పోదు, 4లో పోదు, 5లో పోదు, 10లో పోదు. సో ఖచ్చితంగా అది ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయలేము. మరి అప్పుడు ఏం చేయాలి? సో అప్పుడు ఏం చేయాలంటే మనకి 31% అంటే 31/100 × 420. మీకు ఇంతకుముందు అప్పుడు క్లాస్లో చెప్పాను, ఈ బై 100 అనేది ఇంకా మర్చిపోండి. ఓకే? సో ఎప్పుడైనా సరే 420లో 31% చేయాలంటే నీకు రావాల్సింది ఏంటి? నువ్వు ఏం చేస్తే దాన్ని మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే? రైట్. సో అది మీకు నెక్స్ట్ ఈ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 15% ఆఫ్ 360. 15% ఆఫ్ 360 అంటే 360లో 15 ఎంత శాతమో అన్నాడు. సో దీన్ని మనం ఎన్ని విధాలుగా చేయొచ్చు? జనరల్గా మనం చాలామంది యాక్చువల్గా ఏం చేస్తాం మనమైతే 15/100% కాబట్టి 15/100 × 360 అని తీసుకుంటాం. ఓకేనా? రైట్. సో ఇది జనరల్గా మనం చేసేది. లేదంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు దాన్ని మనం ఫ్రాక్షన్లోకి అంటే సింప్లిఫై చేయగలుగుతామో లేదో చూస్తాం.
సో 15 అంటే 2, 4, 5, 10లో 5లో పోతుంది కదా, రైట్. సో 5లో పోతుంది కాబట్టి 5లో 5 15 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. 5 3 జా 15. కింద 100 ఎన్ని టైమ్స్ పోతుంది, 20 టైమ్స్ ఇంటూ 360 చేస్తాం. ఓకేనా, రైట్. ఇది ఒక మెథడ్. సో నెక్స్ట్ మనకి ఇంకా ఎన్ని విధాలుగా మనం చేయొచ్చు. సో దీన్ని 15% ఆఫ్ 360 అంటే మనకి ఫస్ట్ 10% తీసుకుంటాం, తర్వాత 5% తీసుకుంటాం. సో 360లో 10% ఎంత అంటే మీకు తెలుసు, ఒక డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి, అంటే 36 వస్తుంది. 10% అంటే 36. నెక్స్ట్ ఏం చేయాలి, 5% చేయాలి. 5% అంటే 10% 36 అంటే 36లో హాఫే కదా, 10%కి 36 అంటే మనకి 5% ఎంత అవుతుంది, 36లో హాఫ్ అంటే 18 అవుతుంది. సో ఈ 18 యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, 54 వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇలా మనకు ఇక్కడ సింప్లిఫై చేస్తే 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 18. సో 18 ఇంటూ 3 ఎంత అంటే 54 వస్తుంది. ఇలా చేయొచ్చు, లేదంటే ఇలా చేయొచ్చు. ఓకేనా, రైట్. ఇంకా ఏ విధంగా అయినా చేయొచ్చు దీన్ని. సో మనము 15% ఆఫ్ 360 అంటే మనకి 15% ఆఫ్ 360 మీకు చెప్పాను స్టార్టింగ్లో. పర్సెంటేజ్ అంటే ఫర్ 100, కానీ బై 100 మర్చిపోండి. ఎప్పుడైనా సరే ఒక నెంబర్లో ఆ శాతం ఎంత అని కనుక్కోవాలంటే డైరెక్ట్గా బై 100 తీసుకోకుండా సింపుల్గా మల్టిప్లై చేయండి అని చెప్పాను. జస్ట్ మల్టిప్లై చేయండి. 15 ఇంటూ 6 15 ఇంటూ 6 ఎంత, 90, 9 క్యారీ. ఓకే, 15 ఇంటూ 3 45 ప్లస్ 9 50, 45 ప్లస్ 9 54. సో ఇక్కడ మనకి 0 ఉంది కదా, ఇప్పుడు ఈ 0 తీసుకుంటే మనకి 2 డెసిమల్ పాయింట్ తీసుకోవాలి లాస్ట్ నుంచి. సో ఆన్సర్ ఎంత అంటే 54. సో ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఇలా చేయాలా, ఇలా చేయాలా, ఇలా చేయాలా, ఏది చేస్తే బెస్ట్ సార్, ఏది బాగుంటుంది అని. సో నీకు ఇవన్నీ ఐడియా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ సందర్భాన్ని బట్టి నువ్వు రెస్పాండ్ కాగలగాలి. సో అదే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ రావడం అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. సో ఆన్సర్ని మనం ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే పక్కవాడితో పోల్చుకుంటే నువ్వు ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. అంటే నీకు ఎలా తెలుస్తుందంటే ప్రాక్టీస్ చేస్తుంటే ఆ సందర్భంలో, ఏ సందర్భంలో మనం ఏ మెథడ్ అప్లై చేస్తే మనం సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతాం అనేది నీకు ఆ ప్రాక్టీస్లో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకేనా, రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది చూడండి, 31% ఆఫ్ 42 ఇచ్చారు. అంటే 42లో 31% ఎంత అన్నారు. సో ఇప్పుడు చూడండి, మనము ఇలా ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోగలుగుతామా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోండి. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయలేము, ఎందుకంటే ఈ 31 మనం ఏవైతే నెంబర్స్ అనుకున్నామో 2లో పోదు, 4లో పోదు, 5లో పోదు, అలాగే 10లో కూడా పోదు. అంటే నువ్వు ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయలేవు. నెక్స్ట్ ఇలా అనుకుందామా అంటే 10% అయితే ఎంత, 5% ఎంత అని అనుకుందామంటే అలా అనుకుంటే అంత ఈజీగా రాదు. అంటే నువ్వు 30% చేయాలి ఫస్ట్. అందులో 30% అంటే ఫస్ట్ 10% వాల్యూ కావాలి. 10 ఇంటూ 3 చేస్తే 30% వస్తుంది. తర్వాత 1% చూసుకోవాలి. ఆ 30%కి 1% యాడ్ చేయాలి. చేస్తే నీకు 31% వాల్యూ వస్తుంది. అంటే ఇలా చేస్తే. ఓకేనా, రైట్. బట్ ఇలాంటి కేసులో నువ్వు ఏమీ చేయకుండా అలా చేస్తే ఖచ్చితంగా టైం టేకెన్. సో ఎప్పుడైతే నువ్వు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు డైరెక్ట్గా సింపుల్గా అటాక్ చేయాల్సింది ఏంటంటే మల్టిప్లికేషన్స్ అంటే మనకి 31 ఇంటూ 42 మల్టిప్లై చేయాలి. చేయగలుగుతావా, చూడగానే చెప్పాలి. చేస్తావంటే నేను 31 ఇంటూ 42 చేస్తా సార్, 31 ఇంటూ 42 నేను మల్టిప్లై చేస్తా, నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, నాకు బాగా వచ్చు అంటే ఇక్కడ నీకు ఆన్సర్ మాత్రమే వస్తుంది. అది ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ మాత్రమే కాదు, ఫాస్ట్గా చేయగలగాలి. మరి ఫాస్ట్గా చేయగలంటే నువ్వు ఏం చేయాలి, ఇక్కడ మల్టిప్లై స్పీడ్ మ్యాథ్స్లో మనం డిస్కస్ చేసాం. 2 digits ఇంటూ 2 digits సెకండ్స్లో ఎలా మల్టిప్లై చేయొచ్చు అని. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ సెకండ్స్లో డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. ఇలా చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 ఇంటూ 2 2, 4 ప్లస్ 6 10, 1 క్యారీ 12 ప్లస్ 1 13. సో ఆన్సర్ ఎంత అంటే 13.02. చూశారా,
టైప్ చేస్తే నీకు అంతకంటే ఎక్కువగా టైం పడుతుంది. అంటే ఈవెన్ క్యాలిక్యులేటర్లో కూడా నువ్వు దాని ఆన్సర్ చేయాలంటే నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి క్యాలిక్యులేటర్కి. ఏమని ఇవ్వాలి? 3 కొట్టాలి, 1 కొట్టాలి, బై కొట్టాలి, 100 కొట్టాలి, మళ్ళీ ఆఫ్ అంటే ఇంటూ కొట్టాలి, 4, 2 కొడితే ఈక్వల్ కొడితే కానీ నీకు ఆ క్యాలిక్యులేటర్ కూడా ఆన్సర్ ఇవ్వదు. దానికంటే ఫాస్ట్గా చేసే ఎబిలిటీ నీకు రావాలి. అదంతా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. దానికి చాలా పేషెన్స్ ఉండాలని చెప్పాను. సో ఆల్రెడీ మీకు స్పీడ్ మ్యాథ్స్లో మరీ చెప్పాను, ప్రాక్టీస్ అని. సో నేను చెప్పాను షార్ట్ కట్, నువ్వు చేయాల్సింది ప్రాక్టీస్. ఓకేనా? సో అలా మనం సెకండ్స్లో చేయగలిగితే, సో నీ పక్కవాడు ఇలా చేసుకుంటూ పోతే వాడు అక్కడే ఉంటాడు, నువ్వు నెక్స్ట్ క్వశ్చన్స్ ఆటోమేటిక్గా ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతావు. సో వాడికంటే మార్క్స్ నీకు ఎక్కువ వస్తాయి అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఓకేనా? రైట్. సో ఇలా ఆ సందర్భాన్ని బట్టి మనం ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మనకి ఈ పర్సంటేజ్లో డెసిమల్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం స్పీడ్ మ్యాథ్స్లో. జస్ట్ సింపుల్గా చూడండి, 0.31% అంటే బై 100 ఇంటూ 4.2. సో దీన్ని మామూలుగా అయితే అంత ఈజీ కాదు, చాలా టైం పడుతుంది. సో ఇక్కడ మనకి 2 digits డెసిమల్ పాయింట్ ఉంది, ఇక్కడ 1 digit డెసిమల్ పాయింట్ ఉంది. అంటే మొత్తం అక్కడ 3 digits ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, అక్కడ డెసిమల్ పాయింట్ డిలీట్ చేస్తే కింద ఆ నెంబర్ ఆఫ్ జీరోస్ 3 zeros యాడ్ చేసుకుంటాం. ఆల్రెడీ ఇక్కడ 100 ఉంది, దానికి 3 zeros యాడ్ చేయండి. సో ఇంటూ 42 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇది జనరల్ మెథడ్. ఓకే? రైట్. సో ఇలా మనం సింప్లిఫై చేసుకుంటూ కూర్చోవద్దు. ఓకేనా? రైట్. సో దీనికి సంబంధించింది మనం డైరెక్ట్గా షార్ట్ కట్ కూడా డిస్కస్ చేసాం. సో ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను అది కూడా. సో అప్పుడు మీరు ఎప్పుడైనా సరే పర్సంటేజ్లో మనకి డెసిమల్స్ వచ్చినప్పుడు జస్ట్ సింపుల్గా మల్టిప్లై చేయండి. డెసిమల్ పాయింట్ అనే విషయం మర్చిపోండి. అప్పుడు జస్ట్ 31 ఇంటూ 42 చేయండి. 1 ఇంటూ 2 2 4 6, ఇప్పుడు ఇంతకుముందు చేసాం కదా, 3 4 12 ప్లస్ 13. సో మనకి పర్సంటేజ్ ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. 2 digits ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలని చెప్పాను కదా లాస్ట్ నుండి. దానికి అడిషనల్గా డెసిమల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోండి. ఇక్కడ 2 digits ముందు డెసిమల్ పాయింట్ ఉంది, ఇక్కడ 1 digit ముందు ఉంది. సో మొత్తం ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి అంటే 2 + 1 3 + 2 5, అంటే 5 digits ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. కానీ మనకున్నవి దీన్ని 4 digits ఉన్నాయి. అంటే మనకి ఇంకొక డిజిట్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇంకొక 0 యాడ్ చేస్తే ఇప్పుడు 5 digits అవుతుంది. 1 2 3 4 5. సో ఆన్సర్ ఎంత అంటే 0.01302. చూసారా, అంత పెద్ద నెంబరు ఏమీ డిలీట్ చేయకుండా, ఏమీ చేయకుండా సింగిల్ స్టెప్లో మనం ఆన్సర్ చేసాం. ఓకే? అది ఎలా చేసామంటే మీరు 2 ఇంటూ 2 digits మల్టిప్లికేషన్ అనే షార్ట్ కట్ మీరు ప్రాక్టీస్ చేస్తే అలా సెకండ్స్లోనే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో దీనికి సంబంధించి ఇంకా మీకు డీటెయిల్గా ఆల్రెడీ స్పీడ్ మ్యాథ్స్ క్లాస్లో డిస్కస్ చేశాను. మళ్ళీ ఒకసారి ఇంట్రడక్షన్లో భాగంగా పర్సంటేజ్లో మీకు మళ్ళీ ఒకసారి ఈ పాయింట్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక మనకి ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే పర్సంటేజ్లో, ఇది మనకి ఈ ఒక్క టాపిక్లోనే కాదు, చాలా టాపిక్స్లో, చాలా క్యాలిక్యులేషన్స్లో ఇలాంటి మనం క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తుంది. ఇలా చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఏ సందర్భంలో ఎలా చేయాలనేది చాలా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా ఎలా చేయాలి, సో మనం చేయలేనప్పుడు, అంటే పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు, మనం చేయలేమనుకున్నప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్లో మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జనరల్గా మనకి 28%కి 490 అవుతే 52%కి ఎంత అంటున్నారు. సో జనరల్గా ఎలా చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది, అంటే ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, సో ఎలా క్యాన్సిల్ చేయాలని. అందుకే మీకు చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం సింప్లిఫై చేయాలంటే జనరల్గా ఎలా చేస్తామంటే 28%కి 490 అయితే 52%కి ఎంత అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు. ఇలా అంటే 52 ఇంటూ 490 బై 28. సో దీన్ని మనము సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్. అయితే మ్యాక్సిమం అవసరమైతే తప్ప ఇలా చేయొద్దు మీరు. ఓకే? 90% కేసులో ఈ సిచ్యువేషన్ రాదు. ఎప్పుడైనా 10% కేసులో ఆ సిచ్యువేషన్ వస్తే తప్ప మీరు ఇలా చేయొద్దు. ఓకేనా? మరి ఎలా చేయాలి సార్ అంటే ఇప్పుడు చూడండి, ఇలా సింప్లిఫై చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఈ రెండైనా ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు. సో ఈ రెండైనా సింప్లిఫై చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? మీకు ఎలా పాసిబుల్ ఉంటే అలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నీకు చూడంగానే ఎలా స్ట్రైక్ అయితే అలా సింప్లిఫై చేయండి. సో ఇక్కడ 28 49 కూడా 7లో పోతుంది కదా. రైట్. సో ఇక్కడ మనకి చూస్తే ఈ 28 అనేది 7 4 times పోతుంది.
అండ్ ఇక్కడ 49 అనేది 7 టైమ్స్ పోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా ఈ రెండైనా చేసుకోవచ్చు, ఎలా వీలైతే అలా. సో ఇక్కడ 4 ఉంది, 52 ఉంది. 4 52లో పోతుంది కదా, ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 13 టైమ్స్ పోతుంది. ఓకేనా, సో 4 13 52. ఇంకా మనము సింప్లిఫై చేయడానికి ఏం లేదు, 13 క్రాస్ మార్క్ 13 ఇంటూ 7 చేస్తే 91 వస్తుంది. ఇక్కడ 0 ఉంది, సో 9 10 అని తీసుకుంటాం. ఇలా మనము ఎలా వీలైతే అలా ఎలా క్యాలిక్యులేషన్స్ ఆ సిచ్యువేషన్స్ని బట్టి మీరు ఇలాగైనా ఈ రెండైనా సింప్లిఫై చేసుకోవచ్చు, ఈ రెండైనా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, 36% ఆఫ్కి 420 అయితే 18%కి ఎంత అన్నారు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 18 ఉంది. 36 18లో ఆఫే కదా, అంటే బై 2 ఆఫ్ ఉంది చూడండి. సో అప్పుడు 420 డైరెక్ట్గా ఆఫ్ చేయండి. 420లో ఆఫ్ చేస్తే ఎంత మనకి 210. సో ఆన్సర్ ఎంత అంటే 210. అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. ఇది చూద్దాం. 24% 210 అయితే 72%కి ఎంత అన్నాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 24 72లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకంటే ఎగ్జాక్ట్లీ 3 టైమ్స్ పోతుంది. అవునా, అంటే మీకు క్యాలిక్యులేషన్ చేస్తుంటే తెలిసిపోతుంది అది 24 3 జా 72 అని. అంటే 24 3 జా 72 అంటే మీరు కూడా ఇక్కడ ఇంటూ 3 చేయండి. 210ని ఇంటూ 3 చేయండి, అప్పుడు ఎంత వస్తుంది 630 కదా. 2 ఇంటూ 3 6 అంటే 600, 10 ఇంటూ 3 30, 630 వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 23%కి 920 అయితే సో 15%కి ఎంత. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ మనకు ఏదో ఒక నెంబర్లో 2 పోతున్నాయి కాబట్టి ఇక్కడ కానీ క్యాన్సిల్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకు చూడంగానే ఇలా అనిపిస్తుంది కాబట్టి మనం ఇలా థింక్ చేసాం. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 23%కి 920 అయితే 15% అంటే క్యాన్సిలేషన్ కావట్లేదు చూడండి అక్కడ. అంటే అవుతుంది కానీ మనకు స్ట్రైక్ కాదు చూడంగానే, ఎందుకంటే పెద్ద నెంబర్ కాబట్టి మరి ఆ 2 నెంబర్లు ఏ నెంబర్లో పోతాయి అనేది మనకు సమ్ టైమ్స్ స్ట్రైక్ కాదు. అయితే మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మన కింద ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో డెసిమల్ పాయింట్ లేదనుకోండి ఎక్కడ కూడా ఆ వాల్యూ. సో డెసిమల్ పాయింట్ లేదంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ డివిజల్ అవుతుంది ఆ వాల్యూస్. అంటే మీకు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఈ 23 15 ఇక్కడ 920 ఉంది కదా. సో ఈ 2 నెంబర్లు కామన్ ఏ నెంబర్తో పోవు. సో ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మీరు ఏం చేస్తారంటే ఇలాంటి కేసెస్లో అప్రాక్సిమేట్లీ తీసుకోండి. అప్రాక్సిమేట్లీ అంటే ఏంటంటే ఇక్కడ 23 అని నేను 25 అనుకుంటున్నాను, 92 ఉంది అనుకోండి, 100 అనుకోండి. ఒక అప్రాక్సిమేట్లీ చూసుకోండి క్లోజ్గా. అంటే ఇక్కడ 25 అక్కడ 100. 25 100లో ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది. అంటే 99.999% 23 ఖచ్చితంగా 92లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 టైమ్సే పోతుంది. ఓకేనా, కావాలంటే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. 4 into 3 12, 1 carry 4, 8 + 1 9. ఎస్, అంటే అలా అంట పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు అలా అప్రాక్సిమేట్లీ క్లోజ్ తీసుకొని నెంబర్ ఆఫ్ టైం చూస్తే మీరు డైరెక్ట్గా చేయగలుగుతారు. ఓకేనా, రైట్. ఇప్పుడు మీరు చూడండి ఇంకా 15 into 4 అంటే 60 కదా. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 తీసుకుంటే ఆన్సర్ ఎంత అంటే 600 వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 63%కి 4221 అయితే 47%కి ఎంత అని ఇచ్చారు. 47%కి ఎంత. సో ఇలాంటి క్యాలిక్యులేషన్ మనం చేయాల్సి వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంత పెద్ద నెంబర్ చూడండి 63% 4221 ఇచ్చారు. ఎన్ని టైమ్స్ పోతున్నది మనం ఎగ్జాక్ట్లీ సింగిల్ డిజిట్లో చెప్పలేం, ఎందుకంటే మనకి పెద్ద నెంబర్ కాబట్టి. సో ఇలాంటి సందర్భాల్లో మీరు టెన్షన్ పడకుండా క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా వినండి. పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు మనకు సింప్లిఫై కావు, ఇక్కడ సింప్లిఫై కావట్లేదు 2 కూడా ఈ కామన్ నెంబర్తో. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ 7 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎండ్ డిజిట్, ఇక్కడ ఎండ్ డిజిట్. 7 into 1 ఎంత 7 వస్తుంది. ఆ 2 మల్టిప్లై చేస్తే మనకి ఎండ్ డిజిట్ 7 వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ 3ని మనము ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 7 వస్తుంది. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 7 వస్తుంది. 3 9 జా 27, 9తో మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ఎండ్ డిజిట్ 7 వస్తుంది. 3ని 9తో మల్టిప్లై చేస్తే ఎండ్ డిజిట్ 7 వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ మనకి ఎండ్ డిజిట్ 9 ఉండాలి. ఏ ఆప్షన్లో ఉందో చూసుకోండి.
సో ఏ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా బ్లైండ్గా ఆన్సర్ పెట్టండి. ఓకేనా, రైట్. అంటే దీన్నే స్మార్ట్ థింకింగ్ అంటారు. ఆ స్మార్ట్ థింకింగ్ అంటే ఏంటంటే మనము యాక్చువల్గా చేస్తే అంత ఈజీ కాదు, కానీ మీరు కొంచెం డిఫరెంట్గా స్మార్ట్గా థింక్ చేస్తే మీరు ఏమీ చేయకుండానే డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం. నీకు వచ్చే డౌట్ నాకు తెలుసు, ఇమ్మీడియట్లీ నీకు ఏ డౌట్ వస్తుంది, సార్ 9 ఇంకో దగ్గర కూడా 9 ఉంటే ఏం చేయాలి సార్ అని. అవునా, మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. కోరుకోండి, అలాగే రావాలని కోరుకోండి, అలాగే ఆప్షన్స్ ఉండాలని కోరుకోండి. ఓకే, రైట్. అలా వస్తే ఏమి చేయాలంటే ఖచ్చితంగా మీరు క్యాన్సిలేషన్ చేయాలి. ఎలా చేస్తాం, 47 × 422(1/63) చేయండి. మళ్ళీ ఇది ఎలా చేయాలి సార్ అని అడగకండి, ఎందుకంటే నేను డివిజన్ చెప్పాను. by63 422(1/63) చేయండి. వచ్చిన వాల్యూ ఇంటూ 47 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఆల్రెడీ మనం డివిజన్స్లో షార్ట్ కట్స్ డిస్కస్ చేశాం. సో ఆ షార్ట్ కట్స్ జస్ట్ సింపుల్గా మీరు ఇలా చూడంగానే కొన్ని సెకండ్స్లోనే చెప్పగలుగుతారు 422(163) ఎంత అంటే. ఆ డివిజన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. నేను చాలా బెస్ట్ ద బెస్ట్ షార్ట్ కట్ మెథడ్ చెప్పాను. సో నాకు తెలిసి అలాంటి మెథడ్ ఎవరు మీకు చెప్పి ఉండకపోవచ్చు, మీరు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీరు చూడగానే డివిజన్స్ వాల్యూస్ సెకండ్స్లో చెప్పగలుగుతారు. ఓకేనా, రైట్. సో అంటే జనరల్గా ఏంటంటే 99% కేసులో మీకు ఇలాంటి సందర్భం రాదు. ఎప్పుడు రాదు, ఎందుకు అంటే ఇవి పెద్ద నెంబర్స్ కాబట్టి మ్యాక్సిమం మనకి మీరు ఆ స్మార్ట్గా థింక్ చేస్తున్నా లేదని టెస్ట్ చేస్తారు అక్కడ. సో జనరల్గా వాడికి కూడా తెలుసు ఎగ్జామ్లో కొంచెం క్యాలిక్యులేషన్స్ లెంతీ ఉన్నాయనుకోండి. చాలా సందర్భాలు మనం చూస్తుంటాం, చాలా లెంతీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంటే ఆన్సర్ వస్తుంది, కానీ ఎంత టైంలో వస్తుంది, 3 minutesకో 5 minutesకో ఆన్సర్ వస్తే దానివల్ల ఉపయోగం లేదు కదా. మనకున్నవి కొన్ని సెకండ్స్, అంత టైంలో మనం ఆన్సర్ చేయడం అనేది చేసినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. ఆ విషయం వాడికి కూడా తెలుసు. ఇక్కడే కొంచెం మనం లాజికల్గా స్మార్ట్గా థింక్ చేయగలిగితే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా, రైట్. ఇంకే చేయలేని సందర్భంలో వస్తే ఇలా సింప్లిఫై చేసుకొని మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, రైట్.